ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జిడ్డు చర్మం. మీ చర్మం జిడ్డుగా ఉంటే దానికి ఏం చేయాలి, ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. జిడ్డు చర్మాన్ని ఆయిలీ స్కిన్ అంటారన్న సంగతి తెలిసిందే. అంటే చర్మం మొత్తం ఆయిలీగా ఉంటుంది. దీంతో ఇక ఈ మొత్తం అందచందాలు మొత్తం దెబ్బతింటాయి. ముఖం జిడ్డు పడుతూ ఉంటుంది. ఇలాగా ఈ ఆయిలీ స్కిన్ అనేది ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించిన గృహ చికిత్సలు ఏమిటి, ఈ సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ జిడ్డు చర్మం లేదా ఆయిలీ స్కిన్ సమస్యతో బాధపడేటువంటి అమ్మాయిలు, మహిళలు చాలామంది ఉంటారు. ఏం చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ జిడ్డుతనాన్ని పూర్తిగా అరికట్టలేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ జిడ్డు చర్మంతో కొన్ని ఇబ్బందులు. కేవలం జిడ్డు చర్మమేనా అంటే కాదు, మొటిమలు వస్తాయి, అలాగే మచ్చలు వస్తాయి, ఇంకా ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇంకా ఈ సమస్యని ఇంకా తీవ్రతరం చేస్తాయి. అందుకే ఈ జిడ్డు చర్మం సమస్యని ఇంట్లోనే సులభంగా పరిష్కరించుకోవాలి. దీనికి చక్కని చిట్కాలు ఉన్నాయి. ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు కాస్త ఈ సమస్య గురించి తెలుసుకుందాం. జిడ్డు చర్మం అనేది ఎందుకు వస్తుంది? జిడ్డు చర్మం అంటే ఏమిటి అంటే, మన చర్మం లోపల సెబేషియస్ గ్రంథులు అనేవి ఉంటాయి. అంటే ఇవి నూనె గ్రంథులు. ఈ నూనె గ్రంథులు ఎందుకు ఉండాలి అంటే, మన చర్మాన్ని మృదువుగా ఉంచడం కోసం ఉండాలి, లేకపోతే డ్రై స్కిన్ సమస్య వస్తుంది. అయితే కొంతమందిలో ఈ సెబేషియస్ గ్లాండ్స్ అవసరానికి మించి ఎక్కువగా స్రావాలను ఉత్పత్తి చేస్తాయి. దాంతో ఈ సమస్య అనేది వస్తుంది. ఈ ఆయిలీ స్కిన్తో బాధపడే వాళ్ళు, వీళ్ళకి అనేక సమస్యలు కదా, మొటిమలు వస్తాయి, మచ్చలు వస్తాయి, ఇంకా మంగు వస్తుంది. ఇలాంటి అనేక ఇతర సమస్యలతో కూడా సమాంతరంగా సతమతం అవుతూ ఉంటారు. చర్మం లోపల ఉండేటటువంటి జిడ్డుతనాన్ని తగ్గించుకోవడానికి ఇంట్లో మీ అంతటి మీరే కొన్ని చక్కని చికిత్సలు తయారు చేసుకోవచ్చు. వరుసగా వీటి తెలుసుకుందాం. మొదటి చికిత్స యాపిల్ జ్యూస్ లేకపోతే నిమ్మరసం. ఈ యాపిల్ జ్యూస్ని కానీ నిమ్మరసాన్ని కానీ కొద్దిగా తీసుకొని ముఖానికి రాసుకొని ఒక 15 నిమిషాల పాటు వదిలేయండి. ఇలా చేస్తే చర్మం లోపల ఉండేటటువంటి జిడ్డుతనం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇలాంటిదే మరొక చికిత్స పాలు ముఖానికి రాసుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. తర్వాత కడిగేసుకోండి. దీంతో ఏం జరుగుతుందంటే, పాలు చర్మంలో పెరిగిపోయినటువంటి జిడ్డుతనాన్ని బయటికి గుంజేస్తుంది. కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది, పాలు మామూలుగా జిడ్డుగా ఉంటాయి కదా అని. కానీ పాలల్లో కాల్షియం ఉంటుంది, అలాగే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఈ జిడ్డును తగ్గించేస్తుంది. ఇలాంటిదే మరొక చికిత్స తేనెతో చాలా లాభాలు ఉన్నాయి, ఇది మనందరికీ తెలుసు. ఆ లాభాలలో జిడ్డుతనాన్ని తగ్గించడం కూడా ఒకటి. తేనెని కాస్త చేతుల్లో తీసుకోండి, ముఖానికి పూత పూసుకోండి, 15 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఇలా చేస్తే ఈ జిడ్డుతనం తగ్గుతుంది. అలాగే చెప్పుకున్నాం కదా, లాక్టిక్ యాసిడ్, ఇది చాలా ముఖ్యం. ఈ లాక్టిక్ యాసిడ్ ఉండేటువంటి పదార్థాలు వేటినైనా మీరు వాడచ్చు, అలాగే లిక్విడ్స్ని కూడా వాడుకోవచ్చు. వీటి ద్వారా చర్మంలో పెరిగిపోయిన మురికితో పాటు ఎక్కువగా పెరిగిపోయేటటువంటి జిడ్డుతనం కూడా పోతుంది. ఇక మరొక విషయం, ముఖాన్ని శుభ్రం చేసుకునేటటువంటి నీళ్లు ఉంటాయి కదా, ఈ నీళ్ళకి నిమ్మరసం కలుపుకోండి. అంటే ఒక జగ్గు నీళ్ళకి ఒక చెక్క నిమ్మరసం. దీంతో మీరు క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే ఐస్తో కూడా ముఖమంతా కూడా రుద్దుకోవచ్చు. ఇలాగా ఎలా చేసినా కానీ ఈ జిడ్డు తగ్గి చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ సందర్భంగా క్లెన్సింగ్ అనే ప్రక్రియ గురించి మీకు చెప్పాలి. క్లెన్సింగ్ అంటే ఏంటంటే క్లీన్ చేయటం. గుడ్డు లోపల ఉండేటువంటి తెల్ల సొన, అలాగే ద్రాక్ష, ఇంకా నిమ్మరసం కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. గుడ్డు లోపల ఉండే తెల్ల సొన, ద్రాక్ష, నిమ్మరసం, ఈ మిశ్రమాన్ని కలుపుకొని ముఖానికి పూసుకోండి. 15 నుంచి ఒక 20 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచేయండి. తర్వాత కడిగేసుకోండి. ఇలా చేస్తే తేడా వెంటనే మీకు తెలుస్తుంది. నిమ్మ న్యాచురల్ క్లెన్సర్గా పనిచేస్తుంది. గుడ్డు లోపల ఉండేటువంటి తెల్లసనేమో చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఇక ద్రాక్ష వాడాం కదా, చర్మం మృదువుగా మారటానికి సహాయపడుతుంది. ఇంక ఇలాంటిదే మరొకటి కొబ్బరి పాలు కూడా ఉపయోగించి ఈ ఆయిలీనెస్ని మీరు తగ్గించుకోవచ్చు. అలాగే మరొక విషయం, సాధారణంగా ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటూ ఉంటారు. కానీ రోజుకి 3 లేదా 4 సార్లు కంటే ఎక్కువ ముఖాన్ని కడక్కండి. ఎందుకంటే మీరు ఉపయోగించేటువంటి సోపు లేదా ఈ లిక్విడ్స్లో ఉండేటువంటి రసాయనాలు చర్మం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి, డ్రైగా మారుస్తాయి. దీంతో రిబౌండ్ ఎఫెక్ట్ తోటి ఇంకా జిడ్డు ఎక్కువ అవుతుంది. కాబట్టి చర్మం ఈ పాలిపోయినట్టు తయారవటం, కళదప్పినట్టు తయారవటం ఒకటే కాకుండా రిబౌండ్ ఎఫెక్ట్తో డ్రైగా అవుతుంది. కాబట్టి మరీ ఎక్కువసార్లు కడక్కండి. ఒకవేళ ముఖాన్ని కడుక్కోవాలనుకుంటే
అప్పుడు ఏం చేస్తారంటే వేడి నీళ్ళతో ముఖాన్ని కడుక్కోండి. ఇదొక మంచి ఉపాయం. వేడి ఏం చేస్తుంది? ఆయిల్ని కరిగిస్తుంది కదా. చూడండి, మన చలికాలం కొబ్బరి నూనె గడ్డగడితే వేడి నీళ్ళు పెడితే కరుగుతుంది కదా, అలాగే ఇది కూడా. దీనివల్ల చర్మంలో ఉన్న అదనపు జిడ్డు తేలిగ్గా బయటకు వచ్చేస్తుంది. అలాగే మరొక చక్కటి ఉపాయం, నీళ్లలో ఒక జగ్గు నీళ్ళు తీసుకొని ఒక చిన్న చెంచాడు ఉప్పు కలపండి. బాగా కలిగి తిప్పి స్ప్రే బాటిల్లో పోసుకొని మీ దగ్గర ఉంచుకోండి. రోజులో 1 లేదా 2 సార్లు ఈ నీటిని ముఖం మీద స్ప్రే చేసుకోండి. ముఖమంతా సమానంగా పరవండి ఈ నీళ్లతోటి. కొద్దిసేపు అలాగే ఆరనివ్వండి. దీంతో తేడా మీకే తెలుస్తుంది. ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. జిడ్డంతా బయటకు వస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ చిట్కాలన్నీ పాటిస్తున్నా చర్మం నుంచి ఎక్కువగా వచ్చేటటువంటి జిడ్డుతనాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం అవసరం. ఒకవేళ ఇన్ని పాటిస్తున్నా ఈ జిడ్డు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు బ్లాటింగ్ పేపర్స్ ఉంటాయి లేదా టిష్యూ పేపర్స్ మీతో ఉంచుకోండి. ఈ టిష్యూ పేపర్ తోటి మీ ముఖాన్ని ఎప్పటికప్పుడు అద్దుతూ ఉండండి. అలాగే ఈ సందర్భంగా టోనింగు, అలాగే స్క్రబ్బింగు, వీటికి సంబంధించినటువంటి ఒక ఫేస్ ప్యాక్ గురించి మీకు చెప్పాలి. టోనింగ్ అంటే ఏమిటి అంటే టోన్ అప్ చేయటం, చర్మాన్ని బిగుతుగా చేయటం. స్క్రబ్బింగ్ అంటే ఏంటంటే ఆ మృత కణాలన్నీ తొలగించేయటం. దీనికి ఒక చక్కటి ఉపాయం ఉంది. వెనిగర్, రోజ్ వాటర్, ఈ రెండింటిని కూడా మిశ్రమం చేయండి. అంటే రెండింటిని కలపండి. వెనిగర్ మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది, రోజ్ వాటర్ కూడా దొరుకుతుంది. రెండింటిని కలపండి. ఇది ఒక చక్కటి టోనర్లా పనిచేస్తుంది. ఈ జిడ్డు చర్మం మురికిని ఎక్కువగా గ్రహిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. దీంతో చర్మం పైన పేరుకుపోయేటటువంటి మృత కణాలని తొలగించుకోవటం వల్ల ఈ చర్మ గ్రంథులు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాయి. అలాగే మరొక విషయం, జిడ్డు చర్మాన్ని స్క్రబ్ చేయడానికి మీరు మరొక మంచి గృహ చికిత్స వాడచ్చు. బాదం పొడి, అలాగే తేనె, ఈ రెండింటి మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. బాదం పొడిని తేనెతో కలిపి ఆ మిశ్రమాన్ని ఉపయోగించండి. లేదా మరొక ఉపాయం ఉంది, కలబంద గుజ్జు. ఇది కూడా బాగా పనిచేస్తుంది. 2 చెంచాల ఓట్స్ పొడిని కలబంద గుజ్జుతో మిక్స్ చేయండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, 2 చెంచాల ఓట్స్ పొడి, దీనికి కలబంద గుజ్జు కలపాలి, మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో కొద్ది నిమిషాల పాటు ముఖానికి మర్దన చేసుకొని చల్లటి నీళ్ళతో కడుక్కోండి. ఇది కూడా ఈ సహజంగా ఈ చర్మంలో ఉండేటువంటి జిడ్డుతనాన్ని తొలగిస్తుంది. ఇలా నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ వంతు వస్తుంది, దీన్ని అప్లై చేసుకోవాలి. మరి ఈ ఫేస్ ప్యాక్ని ఎలా అప్లై చేయాలి? అసలు ఫేస్ ప్యాక్ ఏం ఉపయోగించాలి అంటే మీ ఇంట్లో ఉండేవే. గుడ్డు తెల్లసొన తీసుకోండి, ఒక చెంచాడు. మీరు ఒక గుడ్డుని కారిస్తే తెల్లసొన వస్తుంది. దీనికి ఒక చెంచాడు తేనె కలపండి. అలాగే కాస్తంత శనగపిండి కలపండి. సో కోడిగుడ్డు తెల్లసొన, అలాగే ఒక చెంచాడు తేనె, తగినంత శనగపిండి కలిపి ఒక పేస్ట్లా చేసి ప్యాక్ని సిద్ధం చేసుకోండి. ఈ ప్యాక్ని ముఖానికి పూసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత శుభ్రం చేసుకోండి. ఇంకా అనేక ఇతర ఉపాయాలు కూడా ఉన్నాయి, వీటిని కూడా తెలుసుకుందాం. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు మేకప్ వేసుకునేటప్పుడు లిక్విడ్ ఐటమ్స్ని ఎక్కువగా ఉపయోగించకపోవటమే మంచిది. రోజు ఉపయోగించే సబ్బులు కానీ లేదా లిక్విడ్లు కానీ ఇవి ఆయిల్ ఫ్రీగా ఉండేలాగా మీరు ఎంచుకోండి. అలాగే ఆయిల్ని గుంజేసేటటువంటి ఫేస్ మాస్క్స్, అలాగే ఫేస్ ప్యాక్స్, ఇలాంటి వాటిని రెగ్యులర్గా వేసుకుంటూ ఉండండి. అలాగే మరొక విషయం, పోషకాహారం ముఖ్యం. ఈ పోషకాహారం తీసుకుంటూ నూనె సాధ్యత తగ్గించాలి. అంటే నూనె ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలకి దూరంగా ఉండండి. అలాగే అతి ముఖ్యమైన విషయం ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎక్కువగా ఒత్తిడికి గురయ్యారనుకోండి, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో ఇంకా ఈ జిడ్డు అనేది ఇంకెక్కువ తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఒత్తిడి నుంచి దూరంగా ఉండండి. ఈ చిట్కాలన్నీ పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే ఆయిలీ స్కిన్ అనే సమస్య మిమ్మల్ని ఎంత మాత్రం ఇబ్బంది పెట్టదు. అయితే ఇక్కడ ఒక విషయం, అనేక ఇతర సమస్యలు, వ్యాధులు ఈ ఆయిలీ స్కిన్ కలిగించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు థైరాయిడ్ సమస్యలు కానీ, లేకపోతే హార్మోన్ సంబంధ సమస్యలు కానీ, లేకపోతే ఇతరత్ర శారీరక సమస్యలు కానీ, ఇలాంటివి. ఒకవేళ ఆయిలీ స్కిన్ మీ సమస్య అయ్యి ఈ గృహ చికిత్సలతో తగ్గకపోతే అప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి ఇలాంటి వ్యాధుల ప్రభావం ఏదన్నా ఉందా అనేది చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాన్ని తగిన అనుపాన సహపానాలతో ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆయిలీ స్కిన్, ఈ జిడ్డు చర్మం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.